శ్రీరామనవమి శోభాయాత్రలో క్రిస్టియన్స్ కర్రలతో దాడి చేయడం ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆలస్యంగా వచ్చింది వీడియో వెలుగులోకి. ఆయన ఈ నెల 6వ తేదీన మన చేప్రోల్ దగ్గర గాలిగోపురం నుంచి మెట్లూరు దారిలో చిన్నపాలెం సైడ్ వెళ్తూ ఉంటే మన శ్రీరాముల యొక్క శోభాయాత్ర ఎదురుగా క్రిస్టియన్స్ కర్రలతో దాడి చేశారు. ఆ యాత్ర నాపేదానికి కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. ఇన్ని రోజులు మనకు తెలిసిందేంటి, ఏదైనా శోభయాత్ర కావచ్చు, శ్రీరామ శోభయాత్ర కావచ్చు, హనుమాన్ యాత్ర కావచ్చు, ఇంకేదైనా హిందువులకు సంబంధించిన యాత్రలు ఏదైనా ఉంటే కేవలం ముస్లిమ్స్ మాత్రమే రాళ్లతో దాడి చేసేవాళ్ళని మనం ఇంతవరకు చూసాం, కన్నాం. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా మొదలు పెట్టారు, హిందువుల పైన కర్రలతో దాడి చేస్తున్నారు. ఇది ఒక గుంటూరు జిల్లాలోనే కాదు, ఇంకా ఎక్కడెక్కడ విస్తృతం అవుతుందో చూడాలి. దీనిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎందుకు హిందువుల మీద దాడికి ఏ ఒక్క హిందువు కూడా ఇతర మతస్థులను దూషించకుండా వారిని గౌరవిస్తూ ఉంటే హిందువుల మీద మాత్రం ఎందుకు వీళ్ళు ఇలా దాడి ప్రారంభించారు? ఇంతవరకు ముస్లింస్ ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా మొదలు పెట్టారు. ఒక్కసారి ప్రతి హిందువు ఆలోచించాలి. మీ మౌనం చేతగానితనం అవుతుందా? మీ మంచితనం మీ నాశనానికి కారణమవుతుందా? ఏం జరుగుతోంది? మేలుకోండి, ఒక్కటవ్వండి. బంధువులం, సనాతన వారసులం, హిందువులం అని ఒక్కటవ్వండి. వాళ్ళల్లో ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని వర్గాలుగా ఉన్నా కానీ వాళ్ళు మాత్రం ఒకటే మతం అని చెప్పుకుంటున్నారు. మనలో వర్గాలు లేకపోయినా కేవలం కులాలే, అది ఈ మధ్య వచ్చిన కులాలే. వాటినే మనం తలుచుకుంటూ దూరంగా ఉంటున్నాం. కాబట్టి మరొక్కసారి హిందువులంతా ఆలోచించాలి. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. పైన వస్తున్నటువంటి వీడియోనే వాళ్ళు మన పైన దాడి చేస్తున్నటువంటి వీడియో. మేలుకోండి, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.